చనిపోయాక కూడా డబ్బు దాచిన పిసినారి. ఈ మాట విన్న వెంటనే మనసులో ఒక ప్రశ్న వస్తుంది. నిజమా లేక కల్పనా? వినండి. చిన్నదీపం అనే ఊరు, పచ్చని పొలాలు, గాలి వీచే చెట్లు, పల్లె జీవితం సాదాసీదాగా సాగుతుంది. పిల్లలు ఆడుకుంటూ, పెద్దలు పొలాల్లో పనిచేస్తూ, సాయంత్రం బజారులో కలిసే దృశ్యాలు. ఈ ఊరిలో ఒక చిన్న బాలుడు, రామయ్య. అతని తండ్రి కూలి కష్టపడి సంపాదించి కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు తండ్రి దగ్గర కొంత డబ్బు దాచినట్లు రామయ్య చూశాడు. రామయ్య ఆశ్చర్యపడి అడిగాడు. అప్పుడు తండ్రి నవ్వుతూ చెప్పిన మాట, ఇది మన భవిష్యత్తు కోసం. ఆ మాట రామయ్య మనసులో బలంగా పడిపోయింది. కాలం గడిచింది. తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు. ఆ రోజునుంచి రామయ్యలో మార్పు వచ్చింది. అతని మనసులో ఒకే ఆలోచన, డబ్బు ఉంటేనే జీవితం సేఫ్. పెద్దవాడయ్యాక పని చేయడం మొదలుపెట్టాడు. చాలా కష్టపడి సంపాదించాడు. కాని ఖర్చు చేయలేదు. అతని ఇంట్లో పాత ఫర్నిచర్, చిరిగిన బట్టలు, పాత అన్నం, చల్లారిన కూర. గ్రామంలో అందరూ అతన్ని పిసినారి రామయ్య అని పిలిచేవారు. గ్రామస్థులు తరచూ అనుకునేవారు, ఇంత సంపాదిస్తావ్, కొంచెం బాగా తిను. కాని రామయ్య మాత్రం ఎప్పుడూ అనుకునేవాడు, డబ్బు ఖర్చు చేస్తే తగ్గిపోతుంది. ఒక వృద్ధురాలు మందుల కోసం డబ్బు అడిగింది. ఆమె కళ్లలో కన్నీళ్లు, చేతులు వణుకుతున్నాయి. కాని రామయ్య తల తిప్పేశాడు. గ్రామం వాళ్లు చూసి కోపంగా చెప్పారు, ఇంత డబ్బు ఉండి కూడా సహాయం చేయలేవా అని. కాని రామయ్య మాత్రం నవ్వుతూ అనుకున్నాడు, నా డబ్బు నా కోసం. మరోసారి ఒక రైతు విత్తనాల కోసం డబ్బు అడిగాడు. రామయ్య నిరాకరించాడు. పిల్లలు చదువుకోలేకపోతున్నప్పుడు కూడా అతని దగ్గర ఉన్న డబ్బు ఉపయోగపడుతుందని అందరూ అనుకున్నారు. కాని రామయ్య మాత్రం తన గుంతల్లో దాచుకున్నాడు. రామయ్యకు ఒక కొడుకు ఉన్నాడు. చిన్నప్పటినుంచే తండ్రి అలవాట్లను చూసి బాధపడేవాడు. ఒకరోజు అతను చెప్పాడు, మనము ఎవరికైనా సహాయం చేద్దాం. కాని రామయ్య కోపంగా అనుకున్నాడు, నువ్వు వాళ్లలాగే అవుతావా? కొడుకు నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు. కొద్ది రోజుల తర్వాత ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. ఆ రోజు కూడా రామయ్య ఒక్క కన్నీరు కార్చలేదు. అతనికి డబ్బే ముఖ్యం. ఒక రాత్రి మెరుపులు పడుతున్నాయి. గాలి బలంగా వీచుతోంది. వర్షం కురుస్తోంది. రామయ్య తన ఇంట్లో ఒంటరిగా కూర్చుని డబ్బు లెక్కపెడుతున్నాడు. 1 నోటు, 2 నోట్లు, 100 నోట్లు. అకస్మాత్తుగా తలుపు గట్టిగా మూసుకుంది. రామయ్య కంగారు పడ్డాడు. ఎవరు అని అరిచాడు. సమాధానం లేదు. మళ్ళీ ఒక శబ్దం వినిపించింది, రామయ్య. రామయ్య భయపడ్డాడు. కాని డబ్బు దగ్గరనుంచి కదలలేదు. ఇది నా డబ్బు అని తనతోనే అనుకున్నాడు. ఆ రాత్రి అతను నిద్రపోలేదు. మరుసటి రోజు గ్రామం వాళ్లు వచ్చి చూశారు. రామయ్య చనిపోయి ఉన్నాడు. అతని చేతిలో డబ్బు, కళ్లలో భయం. గ్రామం వాళ్లు అతన్ని పూడ్చేశారు. అతని ఇంటిని మూసేశారు. కాని కథ అక్కడితో ముగియలేదు. కొన్ని రోజుల తర్వాత ఒక వృద్ధుడు చెప్పాడు, నిన్న రాత్రి రామయ్య ఇంట్లో లైట్ కనిపించింది. మొదట ఎవరూ నమ్మలేదు. కాని రోజులు గడుస్తుండగా ఇంకా చాలామంది అదే విషయం చెప్పారు. రాత్రుళ్ళు ఆ ఇంటి దగ్గర ఒక నీడ తిరుగుతుందని. ఒక యువకుడు నిజం తెలుసుకోవాలని వెళ్లాడు. రాత్రి ఇంట్లోకి అడుగుపెట్టాడు. చల్లని గాలి, నిశ్శబ్దం. అకస్మాత్తుగా ఒక శబ్దం వినిపించింది, నా డబ్బు. అతను టార్చ్ ఆన్ చేశాడు. గోడ దగ్గర ఒక నీడ. అది రామయ్యే. కళ్లలో కోపం, చేతిలో డబ్బు. చనిపోయాక కూడా డబ్బు కోసం తిరుగుతున్నాడు. యువకుడు భయంతో పారిపోయాడు. మరుసటి రోజు గ్రామం మొత్తం కూడింది. అందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు.
ఆ ఇంట్లో ఉన్న డబ్బును పేదవారికి పంచేశారు. ఆ రోజు తర్వాత ఆ ఇంటి దగ్గర ఎలాంటి నీడ కనిపించలేదు. డబ్బు మనిషిని కాపాడదు, మనసే కాపాడుతుంది. పంచుకున్న డబ్బే శాంతిని ఇస్తుంది. లేకపోతే రామయ్యలా చనిపోయాక కూడా శాంతి దొరకదు. ఇలాంటి మంచి కథలు మీ పిల్లల కోసం మా చిన్న కథ వరల్డ్లో ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మరియు కొత్త కథల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు.